హాయ్ ఎవ్రీవన్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక షోల్డర్ ప్లీట్స్ నేను అంతకుముందు వీడియోలో వేరేలా చేశాను అండ్ ఈ వీడియోలో డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఫస్ట్ నార్మల్గా మనం ప్లీట్స్ ఎలా పెట్టుకుంటామో హ్యాండ్స్తోని అలా ఫోల్డ్ చేసి ఇలా క్లిప్ పెట్టి ఇలా నేను చేస్తున్న విధంగా ఒక్కొక్క స్టెప్ని ఇలా లాగుతూ టైట్గా పట్టుకొని పెట్టండి. అలా కరెక్ట్గా సెట్ చేస్తూ పెట్టి పిన్తో సెక్యూర్ చేయండి. సేమ్ ప్రాసెస్ చూడండి, నేను ఇక్కడ టైట్గా గుంజుతున్నాను ఒక్కొక్క ప్లీట్. ఇలా అన్ని ప్లీట్స్ అడ్జస్ట్ చేస్తూ పిన్తో పెట్టేసేయండి. మీకు ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ నచ్చిందో, ఏది ఈజీగా ఉందో దాంతో చేయండి. ఈజీగా వచ్చేస్తుంది ప్రీ ప్లేటింగ్ చేయడం. ఇలా పిన్తో సెక్యూర్ చేశాక ఒకసారి ఐరన్ చేయండి. ఇప్పుడు పిన్తో సెక్యూర్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఐరన్ చేసేయండి. బ్యాక్ సైడ్ కూడా చేయండి. మీకు ఎవరికైనా శారీ ప్రీ ప్లేటింగ్ సర్వీస్ లేదా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను ఉండేది మాత్రం హైదరాబాద్లో హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటానండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేస్తూ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేస్తూ చేయండి. నేను ఇక్కడ ఫింగర్స్తో ఇలా రబ్ చేస్తున్నట్టు అన్నాను. ఇలా రబ్ చేస్తూ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల మీకు మిడిల్లో ఫోల్డింగ్స్ అనేది రాకుండా ఉంటాయి, నీట్గా వస్తుంది. ఒకసారి ఐరన్ చేసేయండి. ఇప్పుడు ఎల్బో లెంత్లో 3 స్టెప్స్ తీసుకోండి. ఇలా 3 స్టెప్స్ వరకు ఇలానే ప్రాసెస్ సేమ్ కంటిన్యూ చేయండి. కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ చేయండి. చూడండి, నేను ఫింగర్స్తో ఎలా రబ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్లో కొంచెం స్ప్రెడ్ చేస్తారు కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయండి. అండ్ థర్డ్ స్టెప్లో ఇంకొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఐరన్ చేయండి. ప్లీట్స్ మాత్రం నీట్గా ఇలా ఫింగర్స్తో రబ్ చేస్తూ చేయండి. ఇలా చేస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ తీసుకొని ఇలా నేను చేస్తున్న విధంగా రబ్ చేస్తూ మెల్లిగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఫింగర్స్తోని పైనుండి కిందికి ఇలా రబ్ చేయడం వల్ల మిడిల్లో ఏమన్నా ఫోల్డింగ్స్ అలా ఉంటే పోతాయి. ఇప్పుడు 2 జానలు తీసుకోండి. పైనుండి కిందికి 2 జానల్ గ్యాప్తో ఒక పిన్ పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి నీట్గా స్ప్రెడ్ చేస్తూ అడ్జస్ట్ చేసి చూడండి, ఇలా కిందికి వచ్చేసరికి స్ప్రెడ్ చేయండి. పైన చూడండి సన్నగా స్ప్రెడ్ చేశాను, కింద పెద్దగా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే పిన్ పెట్టామో అక్కడ వరకు మాత్రమే ఐరన్ చేయండి. ఇది ఐరన్ ప్లీట్స్ కాదండి, ఇది ప్లఫీ ప్లీట్స్. క్లయింట్ ప్లఫీ ప్లీట్స్ పెట్టమని అడిగారు, సో నేను ప్లఫీ ప్లీట్స్ పెట్టాను. ఇప్పుడు శారీని ఫ్లిప్ చేసి షోల్డర్ ప్లీట్స్ అనేది మీ భుజం మీద వేసుకొని కట్టు చిన్ పార్ట్ ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేయండి. మీ కవర్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజుని బట్టి ఫోల్డ్ చేయండి. ఒకసారి ప్లీట్స్ అన్నీ అడ్జస్ట్ చేసి పిన్ పెట్టి క్లిప్తో సెక్యూర్ చేయండి. ఒకసారి ప్లీట్స్ అన్నీ సెట్ చేసి ఫోల్డ్ చేయండి. ఇలా సెట్ చేయడం వల్ల ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా బాక్స్ ఫోల్డ్ కోసం ఫోల్డింగ్ చేయండి. అంతే అండి, సింపుల్. ఒకవేళ మీరు బిగినర్స్ అయినా సరే లేదా మీరు ఆల్రెడీ క్లాసెస్కి అటెండ్ అయినా సరే, బయట ఈ ప్రీ ప్లేటింగ్ క్లాసెస్ అనేది ఓన్లీ 1 డే మాత్రమే చూపిస్తారండి ఎక్కడైనా సరే. కాకపోతే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ 1 వీక్ ప్రాక్టీస్ చేసినా మీకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Do subscribe to my channel.